హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్యాము వ్లాగ్స్. సో ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ అందరికీ ఎంతో ఇష్టమైన మష్రూమ్ కర్రీ అండి. సో మష్రూమ్ కర్రీ అనేది ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముందుగా మనం మష్రూమ్స్ని చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మనం మట్టిలోంచి తీస్తాం కాబట్టి మట్టి లేకుండా వాటర్తో బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. అయితే దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే సాల్ట్ తగినంత, కారం ఒక 3 టేబుల్ స్పూన్స్, మీడియం సైజ్ ఆనియన్ 2, టమోటా మీడియం సైజ్ ఒక 2, చిల్లీ ఒక 4, అలాగే ఆయిల్ అనేది సరిపడా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా మనం ప్యాన్ అనేది స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ని ఆన్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ఆయిల్ అనేది పోసుకోవాలి. నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిల్లీ ఉన్నాయి కదా, చిల్లీ అనేది అందులో యాడ్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ముందు. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని దానిలో యాడ్ చేశాను. అయితే ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి. కొంచెం సాల్ట్ అనేది ఆ ఆనియన్స్లో యాడ్ చేసినట్టయితే ఆనియన్స్ అనేవి తొందరగా ఉడుకుతాయి. ఆల్రెడీ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా ఫ్రై అవ్వాలండి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయితేనే పచ్చివాసన అనేది మనకు లేకుండా ఉంటుంది. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోని యాడ్ చేసుకోవాలి. టమాటో అది గట్టిగా ఉన్నట్లు మనకు అనిపిస్తే దాన్ని స్మాష్ చేసుకున్నట్లయితే ఆ టొమాటో అనేది కూడా కొంచెం తొందరగా కుక్ అవుతుంది. సో ఆల్మోస్ట్ అది కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. కొంతమంది స్పైసీగా తింటారండి, కొంతమంది తక్కువగా తింటారు. సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని దీనిలో యాడ్ చేసుకొని ఈ స్పైసెస్ అన్నీ దానికి పట్టేలాగా శుభ్రంగా కలుపుకోవాలి. దీంట్లో కొంచెం వాటర్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోవద్దండి, ఎందుకంటే మష్రూమ్ అనేది వాటర్ కంటెంట్ ఉన్న పదార్థం కాబట్టి తక్కువ వాటర్ మాత్రమే యాడ్ చేసుకోండి. ఓకే, వాటర్ యాడ్ చేయడం అయిపోయింది కాబట్టి దాన్ని బాగా కలిపి దానికి మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ వరకు కుక్ చేయాలి. ఓకే, సో ఒక 60% వరకు కుక్ అయిపోయిందండి. రిమైనింగ్ ఇంకా 40% ఉంది. అయితే మనం ఇప్పుడే ఒకవేళ సాల్ట్ అయినా కారమైన ఏదైనా తక్కువగా ఉన్నదా అని చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, చూస్తుంటేనే చాలా యమ్మీగా నోరుతున్నట్లు అనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ నేను దానికి మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ కుక్ చేస్తాను. అయితే ఇప్పటివరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 20 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చూస్తే కనుక ఆల్మోస్ట్ ఓకే కుక్ అయిపోయింది, పర్ఫెక్ట్గా కుక్ అయింది. సో నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ రెడీ. అందరికీ చాలా ఇష్టంగా ఉంటుంది. సో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలాగ ఉన్నదన్నది కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.